Hello students, welcome back to our channel Maths by Shravan Vatambedu. ఈ వీడియో లెక్చర్లో మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ రెడ్యూసబుల్ టు ఎగ్జాక్ట్ కాని డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఎగ్జాక్ట్ చేయడం. అంటే నేనేం చెప్తున్నా అంటే మీరు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూడండి, దీన్ని మనం సాల్వ్ చేసాం. ఇక్కడ ఏమైంది, ∂m/∂y ఈక్వల్ టు ∂n/∂x అయింది. అలా అయితే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎగ్జాక్ట్ అని రాస్తాం. ఒకవేళ కాకపోతే దాన్ని ఎగ్జాక్ట్ చేసుకోవడానికి మనం ఒక టర్మ్తో మల్టిప్లై చేయాలి. ఆ టర్మ్ ఏంటంటే అది ఎక్స్లో ఉండొచ్చు, వై అయి ఉండొచ్చు, x² అయి ఉండొచ్చు, 1/x అయి ఉండొచ్చు. దాన్ని ఏమంటామంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటాం. అంటే ఎప్పుడైనా మనకి ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ నాట్ ఎగ్జాక్ట్ అయితే, ఎగ్జాక్ట్ కాకపోతే ఇట్ క్యాన్ బీ మేడ్ ఎగ్జాక్ట్, దాన్ని ఎగ్జాక్ట్ చేయొచ్చు. ఎలా అంటే బై మల్టిప్లయింగ్ విత్ ఏ సూటబుల్ ఫంక్షన్. దట్ సూటబుల్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఒక ఎగ్జాక్ట్ కాని డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఎగ్జాక్ట్ చేయడానికి మనం ఏ టర్మ్తో మల్టిప్లై చేస్తే ఎగ్జాక్ట్ అవుతుందో ఆ టర్మ్ని మనం ఏమంటామంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటాము. సో ఎగ్జాక్ట్ కానప్పుడు ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవడానికి మనం ఇక్కడ 5 మెథడ్స్ గురించి మాట్లాడతాం. దాంట్లో ఫస్ట్ మెథడ్ గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను, మెథడ్ 1. ఈ మెథడ్ 1 ఏంటంటే మనకు ఎగ్జాక్ట్ కానప్పుడు మెథడ్ 1 ప్రాబ్లమ్స్లో డైరెక్ట్గా మనకు అర్థమైపోతాయి. అంటే మెథడ్ 2 నుంచి మెథడ్ 5 వరకు సేమ్ మనం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చెప్పుకున్నట్టే ఉంటుంది. m రాస్తాం, n రాస్తాం, ∂m/∂y ∂n/∂x కనుక్కుంటాం. ఆ రెండు ఈక్వల్ కాదు. బట్ ఇక్కడ మెథడ్ 1లో సమ్ వచ్చేసి కొన్ని ఫార్ములాస్ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఉంటాయి. ఆ ఫార్ములాస్ని మైండ్లో పెట్టుకొని ఇన్స్పెక్ట్, అంటే మనం ఇన్స్పెక్షన్ మెథడ్ అంటాం దీన్ని. ఆ క్వశ్చన్ని ఇన్స్పెక్ట్ చేసి ఏ ఫార్ములా రాస్తే మనకు సరిపోతుంది అని మనం గెస్ చేయగలిగితే ప్రాబ్లం ఓవర్. ఈ మెథడ్ 1 ఒకటే డిఫరెంట్. మెథడ్ 1 మీరు ఐడెంటిఫై చేయాలంటే కంపల్సరిగా కొన్ని ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. సో ఆ ఫార్ములాసే నేను రాశాను ఇక్కడ. ఇవేం కొత్త ఫార్ములాస్ ఏం కావు, డిఫరెన్షియేషన్ ఫార్ములాలు. ఇది డిఫరెన్షియేషన్ ఆఫ్ u/v ఫార్ములా. v డిఫరెన్షియేషన్ ఆఫ్ u అంటాం, x డిఫరెన్షియేషన్ ఆఫ్ y dy మైనస్ y డిఫరెన్షియేషన్ ఆఫ్ x dx బై డినామినేటర్ హోల్ స్క్వేర్. ఇది డిఫరెన్షియేషన్ ఆఫ్ uv ఫార్ములా, ఇది u/v. x డిఫరెన్షియేషన్ ఆఫ్ y dy, y డిఫరెన్షియేషన్ ఆఫ్ x dx. అలా మనం రాసినట్టువే డిఫరెన్షియేషన్ ఆఫ్ x² టు x, డిఫరెన్షియేషన్ ఆఫ్ y² టు y. 2 క్యాన్సిల్ అయితే x dx y dy మిగులుతుంది. ఇలా ఈ ఫార్ములాస్ని మనం కానీ మైండ్లో పెట్టుకోగలిగితే, ఈ ఫార్ములాస్ని క్వశ్చన్ని చూసిన వెంటనే ఇది ఏదో ఒక ఫార్ములాకి రిలేటెడ్ అని అర్థమైపోతుంది. అంటే ఈ ఫార్ములాస్ కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే RHSని చూసి LHS చెప్పగలగాలి. x dy y dx d of xy, x dy మైనస్ y dx బై x² d of y బై x, y dx మైనస్ x dy బై xy d of log xy. అలా చదవాలి, రివర్స్లో చదువుకోవాలి. రివర్స్లో చదివి రివర్స్లో గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఫార్ములాస్ మైండ్లో ఉంటేనే మీరు మెథడ్ 1 మెథడ్ ఆఫ్ ఇన్స్పెక్షన్ సమ్స్ చేయగలుగుతారు. మెథడ్ 2 to 5 మామూలుగా ఉంటాయి, అవి ఈజీగానే ఉంటాయి. ఇవి ఫార్ములాస్ చూసి మనం ప్రాబ్లం చేయగలుగుతాం. ప్రాబ్లం చెప్తాను. సో నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే సాల్వ్ x dx ప్లస్ y dy ఈక్వల్ టు x dy మైనస్ y dx బై x² ప్లస్ y². ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన ఫార్ములాస్లో మీరు ఇది డైరెక్ట్ ఈ ఫార్ములాని మీకు అర్థమైపోతుంది. tan ఇన్వర్స్ ఆఫ్ y బై x ఫార్ములా, x dy మైనస్ y dx బై x² ప్లస్ y². దీనికి కూడా ఫార్ములా ఉంది, 1/2 x² ప్లస్ y² అంటే d ఆఫ్ x² ప్లస్ y² అని అవసరం లేదు. ఎందుకంటే ఇది డైరెక్ట్గా ఇంటిగ్రేట్ చేయొచ్చు. x dx ప్లస్ y dyని ఇంటిగ్రల్ x dx x²/2 ఇంటిగ్రల్ y dy y²/2. దీన్ని ఈ ఫార్ములా ప్రకారం d ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ y బై x అని రాయొచ్చు. ఇప్పుడు ఇంటిగ్రేట్ చేశారంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఫార్ములాస్ ఐడియా ఉండాలంతే. ఇంటిగ్రల్ x dx ఇంటిగ్రల్ y dy ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ tan ఇన్వర్స్ y బై x. మీకు తెలుసు ఇంటిగ్రేషన్ ఈజ్ రివర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అంటే మీకు RHSలో tan ఇన్వర్స్ y బై x మాత్రం ఉంటుంది. ఇక్కడ
x² ప్లస్ y² ఉంటుంది, అంతే ప్రాబ్లం. సో మీకు ఫార్ములా ఐడెంటిఫై చేయగలిగితే ప్రాబ్లం నథింగ్, చాలా ఈజీగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి అది ఫార్ములా. నెక్స్ట్ ప్రాబ్లం చూసారంటే x/dy - y/dx = xy² dx అని ఉంది. దీన్ని చూసిన వెంటనే మీకు దీనికి ఫార్ములా ఏంటి అనేది ఐడియా రావాలి. మీ దగ్గర ఉంది ఫార్ములా, చెప్పాను నేను ఇంతకుముందు. ఫార్ములా ఏంటంటే dx/y మనం చెప్పుకోను, లేదా y/x, x/y, dx/y మనం రాస్తున్నాము. dx/y అంటే y/dx - x/dy/y². సో ఈ ఫార్ములా ప్యాటర్న్లో ఉంది. బట్ ఇక్కడ x/dy - y/dx ఉంది కదా సార్ అంటే మైనస్ కామన్ తీస్తే చాలు. ఇక్కడ మైనస్ కామన్ తీస్తే మీరు y/dx - x/dy వచ్చేస్తుంది. లేదు ఇంకొక డౌట్ రావచ్చు మీకు, x/dy - y/dx ఉంటే d/y/x వేసుకోవచ్చు కదా, వేసుకోవచ్చు. బట్ ఎందుకు ఇలా నేను మైనస్ కామన్ తీసి ఈ ఫార్ములానే ప్రిఫర్ చేస్తున్నానంటే, ఇప్పుడు మనం ఈ ఫామ్ రావాలి అంటే ఈ ఫార్ములా ఫాము y²తో డివైడ్ చేయాలి. సో ఇక్కడ y²తోనే డివైడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే y²తో డివైడ్ చేశారంటే y² క్యాన్సిల్ అయిపోతుంది, ఈజీగా వస్తుంది. ఇంటిగ్రల్ x dx x²/2, లేదా x²తో అంటే d/y/x అంటే x²తో డివైడ్ చేయాలి, అలా చేసినా కూడా వస్తుంది. ఇది ఈజీ అని చెప్తున్నాను. సో ఇప్పుడు మీరు డివైడ్ బై y² అంటే ఎలా వస్తుందా, y/dx - x/dy/y² = xy²/y². y² క్యాన్సల్. ఇంటిగ్రేట్ చేసే ముందుగా దీన్ని ఇలా రాద్దాం, dx/y అని రాయచ్చా. dx/y ఫార్ములా = x dx. ఇప్పుడు ఇంటిగ్రేట్ చేయండి, యూ విల్ గెట్ ద ఆన్సర్. ఇంటిగ్రేటింగ్ dx/y ఇంటిగ్రల్ x dx. ఓకేనా. ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ పోతే మనకేముంటుంది ఇక్కడ, -x/y = x²/2 + c ఆర్ x²/2 + x/y + c = 0. d -xy/2ని ఇవర్ రాసాం. సో ఆ ఫార్ములాస్ మైండ్లో ఉంటే ప్రాబ్లమ్స్ ఈజీ, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, y/dx - x/dy = a × x² + y². సో మీకు d/tan 1x/y ఫార్ములా రాస్తున్నాను నేను, ఇది ఫార్ములా. y/dx - x/dy/x² + y², అదే ఉంది ఇక్కడ. సో ఈ x² + y²ని డినామినేటర్కి రాయాలి, అంతేనా. y/dx - x/dy/x² + y² = a dx. దీన్ని మనం ఈ ఫార్ములా ప్రకారం d/tan 1x/y అని రాయొచ్చు, = a dx. ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇంటిగ్రేటింగ్ we will get ఇంటిగ్రల్ d/tan 1x/y = a ఇంటిగ్రల్ dx. సో డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ చెప్పాను కదా, tan 1x/y ఇక్కడ ఇంటిగ్రల్ 1dxx ax + c. ఓకేనా. ఇలా మనం ఫార్ములాస్ ఐడియా ఉంటే ఈజీగా చేయొచ్చు. ఈ ఫార్ములాసే కీ. ఈ ఫార్ములాస్ మీ మైండ్లో ఉన్నాయా, ప్రాబ్లమ్స్ డెడ్ ఈజీ. అది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.